వస్తుంది, వచ్చాక ఎలా అద్భుతంగా నటిస్తుంది అనేది జగమెరిగిన సత్యం. ఈ సత్యం ఎరిగిన నిజం. అది సరే, పిల్లలు మీరు చేయొచ్చు, కానీ మేమెందుకు? ఆ ఏజ్ కేటగిరీ కవర్ చేయాలంటే అన్ని రకాల వయసు వాళ్ళు ఫర్నిచర్ కొనడానికి వస్తారని చెప్పడం వాళ్ళ ఉద్దేశం కావచ్చు. ఓహో, మా అమ్మ నాన్నను కూడా మర్యాదగా అడిగారు. సరే, మరి నాకేంటి లాభం? నాకు కష్టం. నాకైతే కష్టం. ఉన్న పూలు వాడిపోతాయి, కొత్తవి అమ్మకపోతే ఒక రోజుకి చాలా లాసు. ముంబై ముఖేష్ బాలు తప్పకుండా ఉండాలని అడుగుతున్నాడు. అవునా? నా అంత మంచివాడు ఈ లోకంలో లేడని ముంబై దాకా తెలిసిపోయిందనమాట. నేను సరే, మీనా ఎందుకు? అందరూ జంటలుగా చెయ్యాలనే కదా ఆయన చెప్పింది. నేను రాను. నువ్వు రానంటే నా కోసం వేరే అమ్మాయిని తీసుకొచ్చి భారీగా యాక్ట్ చేయమంటారేమో. నాకేం అభ్యంతరం లేదనుకో. కొంచెం క్లోజ్గా ఉంటే నువ్వే ఫీల్ అవుతావేమో, మరి ఆలోచించుకో. నేను బతికుండగా మీ పక్కన ఇంకొకరితా? చచ్చినా ఒప్పుకోను. మీ పక్కన ఇంకొకరిని ఊహించుకోలేక ఒప్పుకుంటున్నానే తప్ప మీ అన్నయ్య కోసం కాదు. అవును పాపం, ఈవిడ ఐశ్వర్యరాయి. వాడి యాడ్లో నటించడమే గొప్ప. చూడండి, నన్ను అత్త ఎలా తీసి పారేస్తున్నారు. నేను రానండి. నువ్వు రాకపోతే నేను రాను. మీ ఇద్దరు రాకపోతే నేను రాను. నువ్వు రాకపోతే నేనెందుకు వస్తాను? నేను రాను. ఆపండి. ఆవలింతల్లా అనే మాట అందరికీ అంటుకుందేంటి? ఒప్పుకో మీనా. అత్తయ్య నన్ను బ్రతిమలాడితే వస్తాను. అమ్మా, నా కోసం బ్రతిమిలాడమ్మా, ప్లీజ్ అమ్మా. సర్లేరా. అలా అడిగితే అస్సలు రాను. అలా కాదు, మీనా మనోజ్ గడ్ యాడ్ ఫిలింలో యాక్ట్ చేయడానికి రావా అని అడుగు. మీనా మా మనోజ్ గడి యాడ్లో యాక్ట్ చేయడానికి రావా? అలాగే వస్తాను. అవును, అన్నీ సరే, యాక్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళకి డబ్బులు ఎవరా? రే, ఇది మన ఫ్యామిలీ కలిసి చేసే యాడ్ రా. మన ఫర్నిచర్ షాప్ డెవలప్మెంట్ కోసం మీరంతా కలిసి నాకు సపోర్ట్ చేయరా? ఇందులో మనకు డబ్బులు ఎందుకురా? మీ సాయం నేను గుర్తుపెట్టుకుంటానుగా. నువ్వా సాయం గుర్తుపెట్టుకుంటావా? నువ్వు ఈ అమ్మావతి ఎప్పుడైనా ఎవరైనా సాయం చేస్తే గుర్తుపెట్టుకున్నారా? అస్సలు లేదు. నేను కూడా నమ్మను. చిచి, అది వాళ్ళ రక్తంలోనే లేదు. వీళ్ళంత సెల్ఫిష్లని నేను ఎక్కడా చూడలేదు. నీ కడుపులో ఇంతుందా? అవును, ఇంకా చాలా ఉంది. కక్కేమంటావా? పొంతు నొక్కేమంటావా? ఓ వద్దులే, ఈ నోరేసుకునే బతుకుతున్నాను. ముంబై ముఖేష్ నిజంగా ఒకరి కష్టం ఉంచుకునే మనిషి కాదే. ఇదంతా మనకి పేరు తీసుకొస్తుంది. టీవీలో, పేపర్లో, రోడ్డు పక్కన హోర్డింగ్స్ లో, బిల్ బోర్డ్స్ లో మనమే కనిపిస్తూ వస్తుంది. సరే, వాడికి మంచి జరిగితే మనకి తృప్తిగా ఉంటుంది కదా. అదే 10,000. 10,000 అనకు నాన్న, మళ్ళీ ఆ 10,000 కూడా వాడు వసూలు చేసేస్తాడు. రే, నువ్వు ఆగరా. అమ్మా, నాన్న, యాడ్ ఫిలింలో ఆ షోరూమ్ కి మీరిద్దరే ఓనర్స్ గా నటించాలి. ఓనర్స్ గా నటించడం ఏంటి? వాళ్ళు కూడా ఓనర్సే. అదేలేరా, రేపు డైరెక్టర్, కెమెరామ్యాన్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ముంబై నుంచి వస్తున్నారు. మిగతా టీంని ఇక్కడి నుంచే తీసుకుంటున్నారు. పొద్దున కల్లా అందరూ రెడీగా ఉండండి. అమ్మా, ఏంట్రా, ఏమన్నా కావాలా? ప్రతిసారి అడగడానికి వస్తానమ్మా, అప్పుడప్పుడు ఇవ్వడానికి కూడా వస్తాను. ఏమివ్వాలనుకుంటున్నావురా? నువ్వు కళ్ళు మూసుకో. ఏంటో చెప్పరా. నువ్వు కళ్ళు మూసుకోమ్మా, చెప్తాను. కొంపదీసి నీ అప్పుల చిట్టా కాదు కదా? అమ్మా, నీ పెద్ద కొడుకు అన్నిసార్లు పడిపోడు. కొన్నిసార్లు అలా అలా ఉవ్వెత్తున పైకి లేస్తాడు. అలా అంతెత్తు నెగిరినా వెంటనే పడిపోతుంది కదరా, అదే నా భయం. అమ్మా ప్లీజ్, నేను నీకేదో ఇద్దామని వచ్చానమ్మా. నువ్వు నా కోసమైనా ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే ఇవ్వాల్సింది ఇచ్చేసి వెళ్ళిపోతాను. సర్లే కానీ ఇప్పుడు కళ్ళు తెరు. రే, ఏంట్రా ఈ డబ్బులు? నువ్వు నటించాలమ్మా. నటించడానికి నేను నీకు ఇస్తున్న రెమ్యూనరేషన్ ఇది. ఏంటి రెమ్యూనరేషనా? అబ్బా, రెమ్యూనరేషన్ కాదమ్మా, రెమ్యూనరేషన్. మామూలుగా అయితే దీన్ని కళాకారులకు ఇచ్చే వేతనం అంటారు. దాన్ని ఇంగ్లీష్లో స్టైల్గా రెమ్యూనరేషన్ అంటారు. అవునా? ఇదేదో బాగుంది. కానీ ఆ ముంబై అతను నీకు డబ్బులు ఇవ్వలేదని చెప్పావు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఈ డబ్బులు? అతను ఇవ్వలేదమ్మా, కానీ నా అంతటి నేనే ఇస్తున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో ప్రత్యేకంగా పెంచావు. నా మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించావు.
పెద్ద పెద్ద చదువులు చదివించా. ఏ రోజుకైనా గొప్ప అవుతానని నన్ను నమ్మిన ఒకే ఒక వ్యక్తి నువ్వేనా ఇవ్వాలనుకుంటే నీకు తప్ప ఇంకెవరికి ఇస్తానమ్మా. గొప్పడి వైపోయావురా నువ్వు. థ్యాంక్స్ అమ్మా. ఏంటి ఒక్కరోజు నటిస్తేనే 10,000 వచ్చేస్తాయి. ఈ విషయం ఎన్నాళ్ళు తెలియలేదు. లేదంటే ఏం చక్కగా నటిస్తూ డబ్బులు సంపాదించేదాన్ని. పోన్లే, ఇప్పటికైనా మించిపోయింది ఏముంది. ఇక నుంచి రోజు ఇదే పని చేస్తూ బాగా డబ్బు సంపాదిస్తాను. బాగుంది బాగుంది. రెడీ రెడీ మేడం, డైరెక్ట్ గారు వచ్చే టైం అయింది. ఇంతకీ మీ డైరెక్టర్ పేరేంటి? ముక్కోటి ముక్కుందాం. పేరు కొత్తగా ఉంది. నోరు చెత్తగా ఉంటుంది. ఆయనకి అసలే ముక్కు మీద కోపం. తొందరగా రండి. ఏంటి నన్నే చూస్తున్నారు? షూటింగ్ బాగా జరగాలంటే ఇద్దరు కోపం తెచ్చుకునే వాళ్ళు ఉండకూడదు. అవును, యాడ్ ఫిల్మ్ సరిగ్గా జరిగితే మన షాప్కి పబ్లిసిటీ బాగా వస్తుంది. ఎవరెవరితో గొడవ పడకుండా అందరూ అందరికీ కోఆపరేట్ చేయాలి. ఇక జరిగినట్టే. అసలే వీడి నోటికి హద్దు పద్దు ఉండదు. ఇక అవతల వాళ్ళు కోపం తెచ్చుకుంటే వీడు ఓపిక పట్టే రకమేనా? ఎవరు ఏమీ కంగారు పడాల్సిన పనిలేదు. ఏమండి, హ్మ్. శృతి నల్లపూసలు గుచ్చే ఫంక్షన్లో కామాక్షి పిన్ని మీరు ఒక కోడి భాషలో కోపం వచ్చినప్పుడల్లా మాట్లాడుకున్నారు కదా. అవును, ఉల్లిపాయ రేట్లు పెరిగాయి, బంగారం రేట్లు పెరిగాయి అని కోడ్ భాషలో మాట్లాడుకున్నాం. అలాగే మనం కూడా ఒక కోడి భాష పెట్టుకుందాం. మీకు కోపం వచ్చినప్పుడల్లా నేను బాలు అని పిలుస్తాను. ఉమ్, మీరు ఆ అనండి, నేను చాలు అంటాను. ఉమ్. ఆయన కూడా నాకు వీడి మీద డౌటే. ఏ అయితే పోరా, నువ్వే షూటింగ్ చేసుకో. చాలు ఓయ్ చాలు. సరే. ఆ డైరెక్టర్కి ఎలాంటి కోపం ఉంటుందో. గుడ్ మార్నింగ్ సార్. చూపెట్ ఫెలో, పొద్దున్నే వచ్చి ఏం డాష్ చేస్తున్నారా మీరు? ఆ బోర్డు చూడు, దుమ్ము కొట్టుకుపోయి ఎంత డాష్గా ఉందో. డాష్ మొహం వేసి చూస్తామేంటి? ఆ డాష్ని పిలిపించి తుడిపించావు. అలాగే సార్. ఆ డాష్ భాష ఏంటయ్యా? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనే అర్థం. ఫిల్ ఇన్ ద బ్లాంక్సా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అంత రెడీయా? అంతా రెడీ సార్. ఓకే. బాబు కెమెరా సార్ ఆర్టిస్ట్ అందరూ రెడీయా? రెడీ సార్. పిల్లవయ్యా. ఓకే సార్. రండి రండి, త్వరగా రండి. రండి, నించోండి. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం అండి. నా పేరు ముక్కోటి ముకుందం. ఈ ఆర్ట్ ఫిల్మ్ డైరెక్టర్ని నేనే. ఈ షాప్ ఓనర్స్గా చేసేది మీరిద్దరే కదా? మిగతా అందరూ పరిచయం చేసుకోండి. మనోజ్, రోహిణి, బాలు, మీనా, రవి, శృతి, ప్రభావతి. ఈ షాప్ పేరు నాదే. ఈ షాపు నా మనోజ్ది. నా పేరు సత్యం. ఈ 3 జంటలు నా కొడుకులు కోడళ్ళు. మంచిది. మీరిద్దరు షాప్ ఓనర్స్గా చేస్తే మిగతా వాళ్ళు కస్టమర్స్గా చేస్తారు. ఆ, ఆహా. ఎవరికి వాళ్ళైనా జంటలు జంటలుగానా? పొద్దున్నే వచ్చి డాష్ చేస్తున్నావా? స్క్రిప్ట్ చెప్పకుండా నా డాష్లోది ఏం డాష్ చేస్తున్నావు? ఏం డాష్ రాస్తున్నావు? చూడండి ముక్కోపి గారు, నా పేరు ముక్కోపి కాదు, ముక్కోటి. అంటే 3 కోట్లు. ముక్కు కోటి, కోటి ముక్కులు అనుకున్నాను. నా డాష్ లాగా. ఇంకా నయం, ఇంకేమనుకోలేదు. ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి. 3 జంటలు ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ అనుకుంటే ఏ క్లాస్ జంట మనోజ్ రోహిణీలు వాళ్ళిద్దరూ కారులో వస్తారు. అంటే హై క్లాస్. బి క్లాస్ జంట రవి శృతి బైక్లో వస్తారు. అంటే మిడిల్ క్లాస్. ఇక సి క్లాస్ జంట బాలు మీనా ఆటోలో వస్తారు. అంటే లో క్లాస్. ఏమయ్యా, నోట్ చేసుకున్నావు కదా? చేసుకున్నాను సార్. ముక్కోపి, వాడు హై క్లాసు, వీడు మిడిల్ క్లాసు, మేము లో క్లాసా? ఎలా కనిపిస్తున్నాను నీకు? నేను చచ్చిన ఈ పాత్ర చేయను. అయితే నా డాష్లోది నాకేం అవసరం? ప్రొడ్యూసర్కి చెప్పి షూటింగ్ క్యాన్సిల్ చేసుకోండి. సార్ ఆగండి, నేను సర్ది చెప్తాను సార్. వదలరా. అరే ఆగరా. అట్లా కాదురా. అరే ప్లీజ్ రా. ఆ డాష్ కూడా ఓవర్ చేస్తాను. నా బిజినెస్ కి ప్రాబ్లం అయిపోతుంది. నా వల్ల కాదు. అమ్మా చెప్పమ్మా వీడికి. బాలు ఒప్పుకోరా. నేను ఒప్పుకున్నానా? చెప్పమ్మా. నేను ఒప్పుకోను. బాలు ప్లీజ్ రా. అరే ఓయ్. చాలు. ఉమ్, సరే. రండి రండి. మా వాడు ఒప్పుకున్నాడు లేండి ముక్కోపి గారు. ఆ? ముక్కోటి గారు. ఆ. కానీ కస్టమర్స్ ని కస్టమర్స్ లా చూడకుండా ఇలా క్లాసులుగా ఎందుకు డివైడ్ చేస్తున్నారు సార్? అంటే ఇక్కడ వస్తువులు వాటి ధరలు అన్ని క్లాసుల కస్టమర్లకి అందుబాటు ధరలో ఉంటాయని చెప్పడమే మా ఉద్దేశం. మంచి ఐడియా కదండి. మనోజ్, నువ్వు బాగా యాక్ట్ చేయాలి. ఓ
వాడు యాక్ట్ చేయడు, జీవిస్తాడు. ఏ పాత్ర ఇచ్చినా అవలీలగా చేస్తాడు. సపోజ్ గుడి ముందు అడుక్కునే పాత్ర ఇచ్చారనుకోండి, వీడు తరతరాలుగా ముష్టెత్తుకుని బతికే వంశంలో పుట్టినట్టు అచ్చం ముష్టివాడి పాత్రలో జీవిస్తూ బాగా ముష్టెత్తుకుంటాడు. ఆ? ఏ పని పాట లేకుండా పార్కులో పడుకునే పాత్ర ఇచ్చారనుకోండి, ఆహా వాడికి ఇంకా పండగే అనుకోండి. పార్కులో పల్లీలు కొరుక్కు తింటూ బెంచ్ మీద బేవర్స్లా పడుకుంటూ వాళ్ళు ఓయ్, చాలు. ఆ, ఇప్పటికే చాలా డాష్ అయింది. వెళ్దామా? స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయి. షార్ట్ పెట్టాక డాష్ తిన్నారో ఊరుకునేది లేదు. అలాగే సార్. రోల్ కెమెరా, రోలింగ్. యాక్షన్. వెల్కమ్ వెల్కమ్. డాష్ డాష్ డాష్. సత్యం గారు, మీరు డైలాగ్ చెప్పిన తర్వాత నేను బాగా చెప్పేనా లేదా అని నా వైపు చూస్తే షార్ట్ డాష్ అవుద్దండి. నేను షార్ట్ డాష్ చెప్పేడిస్తే తప్ప మీరు నా వైపు చూడకూడదు. సరే సార్. సరిగ్గా వినండి. ఓకే, ఫస్ట్ పొజిషన్, రోల్ కెమెరా, యాక్షన్. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. నమస్కారం. రండి, రండి. డాష్ డాష్ డాష్. అమ్మ ప్రభావతమ్మ, మీరు మాత్రమే కెమెరాలో కనిపిస్తే మిగతా వాళ్ళతో ఏమైపోతారు? మీరందరినీ ఓవర్లాప్ చేస్తున్నారు. ఇంట్లో కూడా అదే చేస్తుంది. సత్యం సార్, మీరు కస్టమర్స్ రావడమే పండగనట్టు ఆవురావురమంటూ పరిగెట్టకూడదు. అవసరం ఉన్నదానికన్నా ఎక్కువ డాష్ చేస్తారా? సరిగ్గా చేయండి. నా బుర్ర డాష్ చేయొద్దు. వాళ్ళు ఓయ్ చాలు. సరే. మనోజ్ సార్, రిచ్ మ్యాన్ నడవండి. గుడి ముందు అడుక్కునే ముష్టోళ్ళ కాదు, పార్క్ లో పడుకునే బేవర్సోళ్ళ. అలా నడిస్తే షార్ట్ డాష్ అయిపోద్దండి. వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చెయ్యి. రెడీ, టేక్ పొజిషన్, రోల్, యాక్షన్. నమస్కారం. నమస్కారం అండి. రండి రండి. ఏం ఏం కావాలండి? మా షాప్ లో అన్ని రకాల ఫర్నిచర్లు ఉన్నాయి. మీకేం కావాలో చెప్పండి. ఒక డబుల్ కాట్ బెడ్ కొనాలనుకుంటున్నాం. ఎంత కాస్ట్లీ అయినా పర్వాలేదు, మా రేంజ్ కి తగ్గట్టు హై క్లాస్ ఫర్నిచర్ చూపించండి. తప్పకుండా. రండి రండి. రండి. డాష్, టేక్ ఓకే. సత్యం గారు, మళ్ళీ మీరు కెమెరా వైపే చూస్తున్నారు. నా డాష్ లో ఎన్నిసార్లు చెప్పను? నెక్స్ట్ మిడిల్ క్లాస్, రోల్, రోలింగ్. యాక్షన్. డాష్ డాష్ డాష్. ఏంటమ్మా, నేను బాగానే చేస్తున్నాను ఇక్కడ. 25 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ నాకు. మీరు అటు కదా చూడాల్సింది. అటు చూడండి. రోల్, యాక్షన్. నమస్కారం అండి. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. హలో మిస్టర్ రవి, మీరు షాప్ లో వస్తువు కొనడానికి వచ్చారు, షాప్ నే కొనడానికి రాలేదు. మీ నాన్నగారు ఎంత షాప్ ఓనర్ అయినా పని వాళ్ళలా ఆలోచిస్తున్నారు. ఎలా వంగి వంగి సలాం కొడుతున్నారు చూసారా? మీరు మరీ అంత చీప్ గా కాకపోయినా కాస్త మిడిల్ క్లాస్ జంటలాగా మీ దగ్గరున్న బడ్జెట్ కి మీరు కొనాలనుకున్న వస్తువు దొరుకుతుందో లేదో అన్నట్టు రావాలయ్యా. సత్యం సార్, మీరు చేసేది బానిస క్యారెక్టర్ కాదు, షాప్ ఓనర్ క్యారెక్టరు. ముకోపి, డాష్ డాష్, కట్ కట్టు. ఏయ్, నా పేరు ముక్కోపి కాదు, ముక్కోటి ముకుందం. నీ పేరు ఏంటైతే నాకేంటి డాష్? మా నాన్న ఏదేదో అంటున్నావేంటి? మర్యాదగా మాట్లాడు. నేను డైరెక్టర్ని, అలాగే మాట్లాడతాను. మా నాన్న కూడా డైరెక్టరే తెలుసా? ఏంటి సత్యం గారు, మీరు డైరెక్టరా? మీలా కెమెరా వెనకాల చేసే డైరెక్టర్ కాదు. మా నాన్న చేసేది, మా ఇంట్లో రకరకాల డాష్ డాష్ పాత్రలు ఉంటాయి. లక్షలు డాష్ చేసినోడు, లేచిపోయి డాష్ చేసుకున్నాడు, ఇల్లు మింగిన ఇల్లావతి, పార్లర్ మింగిన పార్లరమ్మ, ఇలాంటి అన్ని పాత్రలని ప్రతిరోజు డైరెక్ట్ చేసే డైరెక్టరే మా నాన్న. ఇక ఈవిడుందే ప్రభావతి, మహానటి. అన్నీ మింగి కూడా గుడి ముందు శిల్పం లాగా ఏమీ ఎరగనట్టు కూర్చుంటుంది. చూడండి, వాడు ఎప్పుడు ఇంతే. వాళ్ళు ఓయ్ చాలు. అది ఇది ఒకే డాషా? ఇక్కడ డైరెక్టర్ చెప్పిందే వినాలి. బాలు, నాన్న, తప్పు నాన్న. ఈ ముక్కోపిదే నాన్న? నాదే నాన్న. నేనే పాత్రని సరిగ్గా అర్థం చేసుకోలేక రవి ముందు బానిసలా ప్రవర్తించాను. విన్నావుగా, మధ్యలో డాష్ అన్నామంటే ఊరుకునేది లేదు. రవి, శృతి చెప్పింది గుర్తుందిగా? ఓకే సార్, టేక్ చేద్దాం. టేక్ పొజిషన్, వెళ్ళండి. రెడీ, రోల్ కెమెరా, యాక్షన్. ఇంత పెద్ద షాప్ కి తీసుకొచ్చావు, మన బడ్జెట్ లో వస్తుందో లేదో. డోంట్ వరీ, ఈ షాప్ లో అన్ని రేంజ్ల వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ ఉన్నాయి. పద. రండి సార్, రండి. మినిమం బడ్జెట్ లో ఒక సింగిల్ బెడ్రూమ్ సెటప్ కావాలి.
నో ప్రాబ్లం. మీకు సోఫా కొంటే టీపాయ్ ఫ్రీ, గ్రైండర్ కొంటే మిక్సీ ఫ్రీ, బెడ్ కొంటే మ్యాట్రెస్ ఫ్రీ. అన్నీ కొంటే చేతికి చెప్ప ఫ్రీ. డాష్ 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 డాష్. ఏమయ్యా, నీకు నోరు ఆగదా? ఏ క్లియర్ మాడతావు? ఈ పక్కనెవరు ఈ డైరెక్టర్ ఎందుకు ఇలా ఉన్నాడు? రోజు వాళ్ళ ఆవిడ ఇంట్లో కోటింగ్ ఇస్తుందా? ఆ కోపాన్ని ఇలా తీర్చుకుంటున్నాడా అని కమెంట్ చేస్తున్నారు. దానికేమనలేదే? ఎవడైనా అన్నది? పరారైనట్టున్నారు డాష్ గాళ్ళు. నెక్స్ట్ నువ్వే. షార్ట్ డాష్ అయిందంటే మాత్రం నేనెంత డాష్ అయిపోతానో నాకే తెలీదు. ఇలా అరిస్తే నేనెంత డాష్ అయిపోతానో నాకే తెలీదు. బాలు ఓయ్, చాలు, పద వెళ్దాం. ఏదో ఒకటి మాట్లాడుకుంటారండి. రోల్ యాక్షన్. చూసావా డాష్ గాడు? వాడిని కారులో రమ్మన్నాడు, వీడిని బైక్ మీద రమ్మన్నాడు, మనల్ని మాత్రం ఆటోలో రమ్మన్నాడు. వీడు సర్వ డాష్ అయిపోతాడు. నమస్కారం అండి, నమస్కారం. డాష్ డాష్ డాష్. ఏమమ్మా ప్రభావతమ్మా, అందరికీ నమస్కారం పెట్టి ఈ పాత్రలకు ఎందుకు నమస్కారం పెట్టలేదు? నేను లో క్లాస్ వాళ్ళకి నమస్కారం పెట్టాను సార్. అమ్మా, కస్టమర్ ఈజ్ ఏ గాడ్. రిచ్ కస్టమర్ అని పూర్ కస్టమర్ అని చూడకూడదు. నమస్కారం పెట్టి మర్యాదగా పిలవాలి. అయితే మీ షాట్ డాష్ అయినట్టే. ఈ డాష్ అవతి ఎవరంత డాష్ అయినా తక్కువ సంపాదించే వాళ్ళకి మాత్రం చచ్చిన డాష్ పెట్టదు. అమ్మా, అలా అయితే నా యాడ్ ఫిల్ము డాష్ అయిపోద్దమ్మా. ఆయన చెప్పినట్టు వినవే. వాళ్ళు మన షాప్కి వచ్చిన కస్టమర్లు అనుకో. నేను పూలు అమ్ముకునే డాష్ కి అప్పచ్చి దానికి నమస్కారం చచ్చినా పెట్టను. మీరు కావాలంటే నమస్కారం పెట్టండి, నేను మనసులోనే దేవుడికి నమస్కారం చేసుకుంటాను. ఓకే ఓకే, వెళ్ళి. టేక్ పొజిషన్. రెడీ యాక్షన్. నమస్కారం అండి, వెల్కమ్ వెల్కమ్. మీరలా మొహమాట పడకండి. మా దగ్గర పూలు అమ్ముకునే వాళ్లకు, డ్రైవర్లకు కూడా అందుబాటు ధరల్లో వస్తువులు దొరుకుతాయి. డాష్. ఏమ్మా, స్క్రిప్ట్ మీరే రాసుకుంటే నేనేంటి ఇక్కడ డాష్ నా? వెళ్ళి డైలాగ్ చెప్పు. ఓకే సార్. సార్ రెడీ సార్. చిచి, వదిలే వదిలే, తీసిపో. రెడీ టేక్ పొజిషన్ యాక్షన్. నమస్కారం అండి, రండి. వెల్కమ్ నమస్కారం. వెల్కమ్. నమస్కారం. మీరు ఏం కొనాలనుకున్నా మా దగ్గర సరసమైన ధరల్లోనే దొరుకుతాయి. మీ బడ్జెట్లోనే అన్నీ అందుబాటులో ఉంటాయి. షార్ట్ ఓకే. నెక్స్ట్ అందరూ క్యాష్ కౌంటర్ దగ్గరికి రావాలి. సత్యం సారు, ప్రభావతి గారు కౌంటర్లో నిలబడతారు. అందరూ సంతోషంగా బిల్ పే చేస్తారు. చూసావా నాన్న, వాడు హై క్లాస్ అంట, వీడు మిడిల్ క్లాస్ అంట, నేను మీనా లో క్లాస్ అంట. అదేరా నాకు బాధగా ఉంది. ఇందులో బాధపడడానికే ఉంది. ఎవరేంటో వాళ్ళ మొహాలు చూడగానే తెలిసిపోతుంది కదా. యాండి, ఏ డాష్లు ఏం కూసినా చిచి, ఎవరు ఏమనుకున్నా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం ఏంటి అని ఎదిగి చూపిద్దాం. అవును, మిమ్మల్ని ఎవరు తక్కువ చేసి మాట్లాడినా మీరు కష్టపడి సంపాదించి పైకి ఎదగాలనుకుంటున్నారు కాబట్టి తప్పకుండా తొందరలోనే పైకొస్తారు. నా డాష్లు మీకు చిచి, నా ఆశీస్సులు మీకుంటాయి. ఆ? సార్ ఆ, షార్ట్ రెడీ. పదండి. పదండి పదండి పద. యాక్షన్. రండి రండి. డాష్ డాష్ డాష్. ఏమయ్య బాలు, నీకన్నా తెక్కుందా కొంచెం? షార్ట్ ఎక్కడ పెట్టామో నువ్వు లుక్ ఎట్టి చూస్తున్నావు. ఏ ఆపో, అయ్యో, నా డాష్ లోది. నువ్వెంత, నీ డాష్ అంత. ఇందాక నుంచి చూస్తున్నాను, ఏదో లక్షలు లక్షలు ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏంటి? ఫ్రీగా యాక్ట్ చేయించుకుంటున్నావు. ఓసీలు చేయించుకునేదే కాకుండా మా మీద అరుస్తావు ఏంటి? పైగా మా నాన్నను అవమానిస్తావా? ఆగాగు, ఓసీగా యాక్ట్ చేస్తున్నావా? మీ అందరితో ఫ్రీగా యాక్ట్ చేయించుకుంటున్నానా? రే బాలు, ఒక్క డాష్ అయితే అయిపోతుంది. అదే ఒక్క షాట్ అయితే అయిపోతుంది. గొడవ ఎందుకు? మనోజ్, నువ్వు డాష్ మోస్తావా? ఫ్రీగా ఎవరు యాక్ట్ చేయించుకోవట్లేదు. తలా 25,000 చొప్పున 2 లక్షలు మనోజ్కి ఇచ్చారు. తెలుసా నీకు?